ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత సంస్తుతికాలే శబ్దగత చింతనకాలే ప్రాణగత తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. హయగిరి స్వామివారు ఆగస్టుల వారితో చెప్తున్నారు. నిన్న 19-20 అయ్యాయి, ఇవాళ 21-22. సశిష్యేణ త్వయాహం చ దృష్టవానస్మి తాం శివాం యతంతే యద్దర్శనాయ బ్రహ్మ విష్ణువీశ పూర్వకాః. సశిష్యేణ త్వయాహం చ దృష్టవానస్మి తాం శివాం యతంతే యద్దర్శనాయ బ్రహ్మ విష్ణువీశ పూర్వకాః. సత్ శిష్య సత్శిష్య స్థుత్వసంధి అంటారు దీన్ని. సత్ శిష్య కలిపితే సత్శిష్య. సత్శిష్యేణ త్వయా అహం చ దృష్టవాన్ అస్మి తాం శివాం యతంతే యత్ దర్శనాయ బ్రహ్మ విష్ణువీశ పూర్వకాః. బ్రహ్మ విష్ణు ఈశ పూర్వకాః. బ్రహ్మ విష్ణువీశ పూర్వకాః. ఇది 21వ శ్లోకం. సచ్ఛిష్యేణ త్వయాహం చ దృష్టవానస్మి తాం శివాం యతంతే యద్దర్శనాయ బ్రహ్మ విష్ణువీశ పూర్వకాః. యత్ దర్శనాయ ఎవరి యొక్క దర్శనం కోసం బ్రహ్మ విష్ణు ఈశ పూర్వకాః. బ్రహ్మ విష్ణువాది దేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇలాంటి దేవతలందరూ కూడా యతంతే ప్రయత్నం చేస్తుంటారో అలాంటి తాం శివాం ఆ పరాభటారికను దృష్టవానస్మి నేను చూశానయ్యా, నేను అమ్మవారిని దర్శించాను. కారణం ఏమిటి? సచ్శిష్యేణ త్వయా నీలాంటి మంచి శిష్యుడి వల్ల నాకు అనుగ్రహం కలిగింది. నువ్వు 3 ఏళ్ల పాటు నా పాదాలు పట్టుకుని అలాగే ఉండటం వల్ల ముల్లోకాల వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంతో చూసి బ్రహ్మాది దేవతలకు చెప్తే, ఆ బ్రహ్మాది దేవతలు అమ్మవారికి చెప్తే అమ్మవారు సంతోషించి వచ్చారు. పరమేశ్వరుడు కూడా వచ్చాడు. అప్పుడు అమ్మవారు స్పష్టంగా చెప్పారు, నాకు దర్శనం ఇచ్చారు. అమ్మవారు నాకు దర్శనం ఇవ్వడానికి కారణం ఇదంతా జరిగింది కదా. ఏది జరిగినా మన మంచికే అనేది మన సంప్రదాయం. నువ్వు అలా 3 సంవత్సరాల పాటు నన్ను పట్టుకున్నావు కనుక, నా పాదాలు పట్టుకున్నావు కనుక అమ్మవారి అనుగ్రహం కలిగింది. అమ్మవారు నాకు దర్శనం ఇచ్చారు. ఈ సంఘటన జరగకపోతే అమ్మవారు దానికి దర్శనం ఇస్తారా? దానికి కారణం సత్ శిష్యేణ నీలాంటి మంచి శిష్యుడు. గురువు ఒక మంచి శిష్యుడి కోసం అన్వేషిస్తుంటాడట. రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామి కోసం అన్వేషించాడు. రమణ మహర్షి వాసిష్ఠ గణపతి ముని కోసం అన్వేషించారు. వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుడి కోసం అన్వేషించారు. సాందీపని మహాముని బలరామకృష్ణ కోసం అన్వేషించారు. సత్శిష్యేణ అలాంటి మంచి శిష్యుడి చేతనే, అతని యొక్క సహాయం చేతనే, అతని సహకారం చేతనే అమ్మవారి దర్శనం లభించింది. అది హయగ్రీవ స్వామి చెప్పేది. ఈ శ్లోకంలో సందేశం అదే. ఒక మంచి శిష్యుడు దొరికితే ఆ గురువుకి ఎంత సంతోషం అంటే దైవానుగ్రహం కలుగుతుంది అతనికి. ఇప్పుడు హయగ్రీవ స్వామి వారికి అమ్మవారు కనిపించారు అంటే కారణం అగస్త్యుల వారు ఆయన పాదాలు పట్టుకుని, స్వామి నాకు చెప్పండి, తెలుసుకోవాలి, సహస్రనామ స్తోత్రం చెప్పారు కానీ నాకు సంతృప్తిగా లేదు, ఇంకా తెలుసుకోవాల్సింది ఉన్నది చెప్పండి, మీరు చెప్పేవరకు మీ పాదాలు విడిచిపెట్టను అని 1, 2, 3 సంవత్సరాల పాటు పట్టుకున్నాడే ఆయన పాదాలను.
తత్ఫలితం ఏమైంది? కష్టే ఫలి. ఎంత కష్టపడతాడో అంత ఫలితం వస్తుంది. అంత ఫలితం వచ్చింది. అమ్మవారు స్వయంగా చెప్పారు హయగ్రీవ స్వామి వారికి, వాడికి ఉపదేశించు, అగస్త్యుడికి యోగ్యత ఉంది, అర్హత ఉంది, అతని భార్య లోపాముద్ర కూడా నా భక్తురాలు అని చెప్పారు స్వయంగా. అదే చెప్పారు, సత్శిష్యేణ త్వయా సత్శిష్యేణ, నీలాంటి మంచి శిష్యుడి చేత అహం నేను దృష్టవానస్మి తాం శివాం, ఆ పరాభట్టారికను చూశానయ్యా. దానికి కారణం నీలాంటి శిష్యుడు. ఎందుకంటే కారణం ఏమిటి? యతంతే యద్దర్శనాయ బ్రహ్మ విష్ణువిష పూర్వకా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లాంటి దేవతలు కూడా, త్రిమూర్తులు కూడా యద్దర్శనాయ, ఎవరి దర్శనం కోసం యతంత ప్రయత్నం చేస్తుంటారో అలాంటి అమ్మవారి దర్శనం సులభంగా అయింది నాకు. ఎటువంటి ప్రయత్నం లేకుండా. నేనేం ప్రయత్నం చేశాను? ఏం చేయలేదే. మరి ఎలా దర్శనం ఇచ్చారు? సత్శిష్యేణ త్వయా, నీలాంటి శిష్యుడి చేత, శిష్యుడి యొక్క సహకారం చేత నువ్వు నన్ను అడిగావు గనక. సత్శిష్యేణ త్వయాహం చ దృష్టవానస్మి తాం శివాం, దృష్టవాన్ అస్మి, చూశాను. యతంతే యద్దర్శనాయ బ్రహ్మ విష్ణువీశ పూర్వకా. తర్వాత 22వ శ్లోకం. అతః పరం తే వక్ష్యామి సర్వపూర్తికరం స్తవం యస్య స్మరణమాత్రేణ పర్యాప్తిస్తే భవేద్ధృది. అతః పరం తే వక్ష్యామి సర్వపూర్తికరం స్తవం యస్య స్మరణమాత్రేణ పర్యాప్తిస్తే భవేత్ హృది అంటున్నారు హయగ్రీవ స్వామి గారు. ఏమని? అతఃపరం తే వక్ష్యామి, తే నీకు, అతఃపరం తే వక్ష్యామి సర్వపూర్తికరం స్తవం యస్య స్మరణమాత్రేణ పర్యాప్తి తే భవేత్ హృది. నువ్వేమన్నావు? నాకు మనస్సు సంతృప్తి పొందలేదు. మీరు లలితాశాస్త్రం చెప్పారు, కానీ నాకు సంతృప్తి కలగలేదు, ఇంకా ఏదో ఉన్నది తెలుసుకోవాల్సింది అని అన్నావు కదా. ఇప్పుడు నీకు నీ హృదయంలో, నీ మనస్సు, నీ హృదయానికి సంతృప్తి కలుగుతుంది. అది తే హృది పర్యాప్తిస్తే పర్యాప్తిర్భవేత్, తే హృది, నీ హృదయంలో పర్యాప్తి సంతృప్తి భవేత్ కలుగుతుంది. కారణం ఏమిటి? యస్య స్మరణ మాత్రేణ, ఏ స్తోత్రాన్ని స్మరించినంత మాత్రం చేత మనసు సంతృప్తి కలుగుతుందో అటువంటి స్తవం, ఆ స్తోత్రం ఎటువంటిది? సర్వపూర్తికరం. లలితా త్రిశతి స్తోత్రానికి ఒక విశేషమైన పేరుంది, అది హయగ్రీవ స్వామి వారు పెట్టారు ఆ పేరును. అమ్మవారు కూడా చెప్పారు ఆ మాటనే, సర్వపూర్తికరం. సర్వపూర్తికరం స్తవం, అన్ని ధర్మబద్ధములైన అన్ని కోరికలను తీర్చేటటువంటి గొప్ప స్తోత్రం. అటువంటి స్తోత్రాన్ని నీకు నేను ఉపదేశిస్తున్నానయ్యా. అతఃపరం తే వక్ష్యామి, అతఃపరం ఇంతకంటే విశేషమైనది తే నీకు వక్ష్యామి చెప్పబోతున్నాను. ఏమిటి తెలుసునా? సర్వపూర్తికరం స్తవం, సర్వపూర్తికరం స్తవం, అన్ని ధర్మబద్ధములైన అన్ని కోరికలను తీర్చేటటువంటి స్తవం, స్తోత్రం ఏదైతే ఉందో ఆ స్తవం ఎటువంటిది? యస్య స్మరణ మాత్రేణ, ఏ స్తోత్రం యొక్క స్మరణం చేతనే. లలితా త్రిశతి స్తోత్రం ఉన్నదని జ్ఞాపకం ఉంటే చాలట, జ్ఞాపకం చేసుకుంటే చాలట. పర్యాప్తిస్తే భవేత్ హృది, తే హృది పర్యాప్తి భవేత్, తే హృది, నీ హృదయంలో పర్యాప్తి భవేత్, సంతృప్తి కలుగుతుంది. ఎందుకు? అంతకంటే నీకేం కావాలి? నువ్వు అడిగింది అదే కదా. సహస్రనామం విన్నానని చెప్పావు, ఇంకా సంతృప్తి కలగలేదన్నావు. కానీ అమ్మవారి అనుగ్రహం లేకుండా ఎలా చెప్తాను? అమ్మవారి ఆదేశం లేకుండా. అమ్మవారు ఆదేశించారు, అందుచేత నేను ఇప్పుడు చెప్తున్నాను నీకు సర్వపూర్తికరం స్తవం చెప్పబోతున్నాను. దానివల్ల నీకు మనసులో సంతృప్తి కలుగుతుంది. సంతృప్తిని మించిన ధనం ఉందా? నా గాయత్ర్యా పరమంత్రం, నా మాతుః పరదైవతం, నా మోక్షాచ్చ పరం స్థానం, నా సంతృప్తే పరం ధనం అంటుంది శాస్త్రం. నా గాయత్ర్యా పరం మంత్రం, గాయత్రిని మించిన మంత్రం లేదు. ఏ మంత్రం ఉపదేశం జపం చేసుకోవచ్చునా, జపం చేయాలనిపించినా ముందు గాయత్రి జపం చేయాలి. శుభకార్యాలైనా అశుభకార్యాలైనా సరే గాయత్రి మంత్రం చేయవలసిందే. ఏకాదశి పర్యాయం గాయత్రి మంత్రం జపేత అంటారు. మనకు
ఆబ్దికం పెట్టే సమయంలో, పితృకార్యం చేసే సమయంలో. అలాంటి విశేషమైన మంత్రం. నా గాయత్ర్యः పరం మంత్రం, నా మాతుః పరదైవతం. కన్నతల్లిని మించిన దైవం ఉంటుందా? నా మోక్షాచ్చ పరం స్థానం, మోక్షం కంటే గొప్ప స్థానం ఉంటుందా? నా సంతృప్తే పరం ధరం, సంతృప్తి మించిన మా ధరం ఉంటుందా? అంచేత అలాంటి సంతృప్తి నీకు కలిగిందయ్యా అని చెప్పారు. అద్భుతమైన శ్లోకాలు 2 చెప్పుకున్నాం. సచ్చిష్యేణ త్వయాహం చ దృష్టవాన్ స్మితాం శివాం యతంతే యద్దర్శనాయ బ్రహ్మ విష్ణుఈశపూర్వకా అతః పరం తే వక్ష్యామి సర్వభూతికరం స్తవం యస్య స్మరణమాత్రేణ పర్యాప్తిస్తే భవేద్ధృతి. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः లలితాపరాభట్టారికాయాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.